Good morning, students. Today, on the form, మనం ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనం ఫిజిక్స్ క్లస్టర్ C2 సెకండ్ క్లస్టర్ పేపర్ విండ్ హైడ్రో అండ్ వాటర్ ఎనర్జీస్ పేపర్ ఫస్ట్ యూనిట్ డీల్ చేస్తున్నాం. మనం కంటిన్యూ చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్లో మనం ఈరోజు డీల్ చేయబోయే టాపిక్ WCS విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్. విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ అంటే విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటే విండ్ ఎనర్జీని మనకు ఉపయోగకరమైనటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చే వ్యవస్థ. హలో రవి, అతను దూరంగా ఓకే. విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటే పవన శక్తి వినియోగ వ్యవస్థ. పవన శక్తి వినిమయ వ్యవస్థ అంటే విండ్ ఎనర్జీని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసే వ్యవస్థ సిస్టమ్. ప్రాక్టికల్గా ల్యాబొరేటరీ మన ఇప్పటివరకు థియరిటికల్గా నేర్చుకున్నాం. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, దాని నిర్మాణం ఎలా ఉంటుంది, దాని బ్లాక్ డయాగ్రామ్ ఏంటి, అది ఒరిజినల్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ వచ్చి నథింగ్ బట్ విండ్ టవర్. దాన్ని మనం ఏమంటామంటే విండ్ టవర్. విండ్ టవర్ ఏం చేస్తుంది? విండ్ ఎనర్జీని, పవన శక్తిని మనకు ఉపయోగకరమైనటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద విద్యుత్ శక్తి కింద మార్చే వ్యవస్థనే విండ్ టర్బైన్ అంటారు. అంటే ఆ విండ్ టర్బైన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్, విండ్ టర్బైన్లో ఏమి ఉంటాయి, ప్రతి పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మనం ప్రిసైజ్గా డీల్ చేసి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది విండ్ టర్బైన్. ఈ విండ్ టర్బైన్ అన్న విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అన్న ఉంటాయి. అంటే దాన్ని డీటెయిల్గా మనం బ్లాక్ టు బ్లాక్ డయాగ్రాము. ఇది విండ్ టర్బైన్. ఇందులో ఏమి ఉంటాయి? హబ్ ఉంటుంది, బ్లేడ్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి, గేర్ బాక్స్ ఉంటాయి. ఇవన్నీ లోపల ఉంటాయి. లోపల అంతర్భాగాలు. ఈ అంతర్భాగాలన్నింటినీ తీసి దీన్ని మనం బ్లాక్ డయాగ్రామ్ కింద నేర్చుకుంటాం. ఈ బ్లాక్ డయాగ్రామ్ దీని నుంచి ఒరిజినల్గా మనం నేర్చుకుంటాం. విండ్ ఎనర్జీ కన్వర్షన్. కాబట్టి విండ్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటి? విండ్ ఎనర్జీని మనకు యూజ్ఫుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చే వ్యవస్థ. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ విచ్ కన్వర్ట్స్ ద విండ్ ఎనర్జీ ఇంటూ యూజ్ఫుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎ సిస్టమ్, ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ అంటే ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఈ వ్యవస్థలో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. దాన్ని మనం విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అబ్రివేషన్ విండ్ W ఎనర్జీ, ఈ కన్వర్షన్లో C, Sలో C, WCS. WCS అంటే విండ్ ఎనర్జీ కన్వర్షన్. తెలుగులో ఏమంటారు? పవన శక్తి వినిమయ వ్యవస్థ. విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. ఇందులో అది విండ్ ఎనర్జీని ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఇది విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్ అనుకున్నట్లయితే, ఈ విండ్ టర్బైన్ బ్లేడ్ అనుకున్నట్లయితే, ఈ విండ్ ఎనర్జీ మనకి టర్బైన్ మీద పడతా ఉంటుంది. ఈ టర్బైన్ ఏం చేస్తుంది? ఆ విండ్కున్నటువంటి వెలాసిటీని, ఆ విండ్కున్నటువంటి ఎనర్జీ, విండ్కి ఏ శక్తి ఉంటుందని చెప్పుకున్నాం? విండ్ ఎనర్జీ కంటైన్స్ కైనెటిక్ ఎనర్జీ. విండ్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ కైనెటిక్ ఎనర్జీని ఏం చేస్తుంది? యూజ్ఫుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తుంది. కాబట్టి ఆ కైనెటిక్ ఎనర్జీ ఏం చేస్తుంది? ఆ కైనెటిక్ ఎనర్జీ ఈ విండ్ టర్బైన్ రెక్కల్ని రొటేట్ చేస్తుంది. దట్ మీన్స్ ద కైనెటిక్ ఎనర్జీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రొటేషనల్ ఎనర్జీ. అంటే రొటేషనల్ ఎనర్జీ, ఈ రొటేషనల్ ఎనర్జీని మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తాం. ఇది దీని బ్లాక్ డయాగ్రామ్. ఈ బ్లాక్ డయాగ్రామ్లో మనం ఏముంటాయి? మెయిన్ పార్ట్స్ ఏముంటాయి? ఇది విండ్ టర్బైన్, విండ్. దీంట్లో గేర్ బాక్స్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, ఇంటర్ఫేస్ ఉంటుంది, ఇదో బ్లాక్ ఇంటర్ఫేస్, గ్రిడ్ లేక లోడ్. ఈ నాలుగింటిని ఎన్నింటిని అనుసంధానం చేసేటువంటి ఒక యూనిట్ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ యూనిట్ అని అంటారు. ఇది బేసిక్గా బ్లాక్ డయాగ్రామ్ కరస్పాండింగ్ టు ది WCS విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మనకి V అనే వెలాసిటీ తోటి విండ్ ప్రాపగేట్ అవుతాం. ఈ విండ్ ప్రాపగేషన్ డైరెక్షన్ పర్పెండిక్యులర్గా మనం విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం. అంటే ఈ విండ్ ఎనర్జీ మనకి ఈ విండ్ ఎనర్జీ ఎలా ప్రవహిస్తూ ఉంటుంది? ఇది వెలాసిటీ, దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ విండ్ టర్బైన్ యొక్క నిర్మాణం ఎలా నిర్మిస్తామంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఏరోడైనమిక్ ప్రిన్సిపల్. ఏరోడైనమిక్ ప్రిన్సిపల్ ఆధారంగా మనకు విండ్ టర్బైన్స్ పనిచేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? విండ్ ఎనర్జీకి ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీతో ఇది రొటేట్ అవుతాం, కొంత వెలాసిటీతో రొటేట్ అవుతాం. ఈ వెలాసిటీ రొటేట్ అవుతున్న దాన్ని దేని కనెక్ట్ చేయాలి? దీన్ని ఏమంటారంటే షాఫ్ట్ అంటారు. టర్బైన్ యొక్క షాఫ్ట్. ఈ రాడ్ తిరుగుతూ ఉంటుంది. ఈ రాడ్ దేని కనెక్ట్ చేయబడి ఉంటుంది? గేర్ బాక్స్ కనెక్ట్ చేయబడాలి.
గేర్ బాక్స్ ఏం చేస్తుంది, దాని వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే రొటేషనల్ స్పీడ్ని పెంచుతుంది. ఇప్పుడు మన స్కూటర్లో గేర్ బాక్స్ ఉంటుంది. ఫస్ట్ గేర్ అయితే స్లోగా వెళ్తుంది, సెకండ్ గేర్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, థర్డ్ గేర్ ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది, ఫిఫ్త్ గేర్ ఇలాగే కార్లకు కానీ బస్సులకు కానీ లేకపోతే స్కూటర్స్ కానీ గేర్స్ ఏం చేస్తాయి, యాక్సలరేట్ చేస్తూ ఉంటాయి, వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ గేర్ బాక్స్ ఏం చేస్తుంది, ఈ టర్బైన్ యొక్క షాఫ్ట్ యొక్క యాంగులర్ వెలాసిటీని గ్రాడ్యువల్గా పెంచుతూ ఉంటుంది. ఎంత పెంచుతూ ఉంటుంది, ఎంత వెలాసిటీ ఎంత యాక్సలరేషన్ పెంచితే ఈ పెరిగినటువంటి యాక్సలరేట్ చేయబడిన తర్వాత ఈ షాఫ్ట్ దేనికి కనెక్ట్ చేయబడి ఉంటుంది, ఏరో జనరేటర్. దాన్ని మనం ఏసీ జనరేటర్ అంటారు, దాన్ని ఏరో జనరేటర్. ఏరో జనరేటర్ ఏం చేస్తుంది, ఈ మెకానికల్ ఎనర్జీ లేదా ఈ రొటేషనల్ ఎనర్జీని ఏం చేస్తుంది, జనరేటర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టారు, ఏరో జనరేటర్ ఆర్ సింప్లీ జనరేటర్. జనరేటర్ విచ్ జనరేట్స్ ఏసీ బై కన్వర్టింగ్ rotational energy or mechanical energy into electrical energy. ఆ డివైస్ మనం అంటాం జనరేటర్ అంటాం. కాబట్టి విండ్ అవుతూ ఉంటుంది, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది సడన్ వెలాసిటీ తోటి. ఈ గేర్ బాక్స్ ఏమో వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఎంత వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, ఏరో జనరేటర్కి కావాల్సినటువంటి వేగాన్ని, అంటే ఏసీ కరెంటుని ప్రొడ్యూస్ చేయడానికి, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైనటువంటి స్పీడ్ వేగాన్ని అందుకునేలాగా ఈ గేర్ బాక్స్ గేర్లు మార్చుకుంటూ ఉంటాం, వేగాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఈ పెరిగినటువంటి షాఫ్ట్ వేగంతో జనరేటర్ ఏసీ జనరేటర్ ఏం చేస్తుంది, ఏరో జనరేటర్ ఎలక్ట్రికల్ కరెంట్ని జనరేట్ చేస్తుంది. ఈ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎలక్ట్రికల్ కరెంట్ని మనం దేనికి కనెక్ట్ చేయాలి, మనం ఏం చేయాలి, దాన్ని వినియోగించుకోవాలి. అవి వచ్చే ప్రొడ్యూస్ అయినటువంటి ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ శక్తిని మనం గృహావసరాల కోసం లేకపోతే ఇండస్ట్రీస్ కోసం ప్రజల కోసం ఊరు మనం దాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి, కామన్గా మన గవర్నమెంట్స్ కనెక్ట్ చేసినట్టు మనకి సప్లై చేయడానికి ఉపయోగపడేది గ్రిడ్కి మనకి లేకపోతే లోడ్కి కనెక్ట్ చేస్తారు. అంటే ఈ ఏరో జనరేటర్లో ప్రొడ్యూస్ చేసిన ఆల్టర్నేటింగ్ కరెంట్ని మన గ్రిడ్కి అనుసంధానం చేయడానికి, సమన్వయం చేయడానికి మధ్యలో ఒక సెక్షన్ ఉంటుంది, ఒక భాగం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఇంటర్ఫేస్ అంటారు. ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది, ఈ జనరేటర్ని గ్రిడ్ని సమన్వయం చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది, జాయిన్ చేస్తుంది. ఈ ప్రొడ్యూస్ చేసినటువంటి కరెంట్ని మనం వినియోగించుకునేటువంటి గ్రిడ్కి, గ్రిడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, లైన్స్, హై టెన్షన్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్స్, సబ్స్టేషన్స్, విలేజ్, ఇవన్నీ వీటిలన్నింటినీ కలిపి మనం గ్రిడ్ అంటాం, దాన్ని మనం లోడ్ అంటాం. దీనికి మనం అనుసంధానం చేస్తాం. ఇది కాబట్టి ఇది మెయిన్ బ్లాక్స్. విండ్ అనేది విండ్ టర్బైన్ యాంగులర్ వెలాసిటీ రొటేట్ అవుతూ ఉంటుంది. దాని స్పీడ్ని పెంచడానికి గేర్ బాక్స్ అనుకుంటాం. ఎక్కువ స్పీడ్ పెరిగినటువంటి ఆ షాఫ్ట్ స్పీడ్ పెరిగిన తర్వాత దాన్ని జనరేటర్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ మారుస్తుంది. ఈ ప్రొడ్యూస్ చేసిన ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది, గ్రిడ్కి అనుసంధానం చేస్తుంది. ఇవన్నిటిని అంటే ఈ గేర్ బాక్స్ని, ఈ విండ్ టర్బైన్ని, ఈ ఏరో జనరేటర్ని, ఈ గ్రిడ్ని, ఇవన్నిటిని అనుసంధానం చేయడానికి ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది. సమన్వయం చేసేటటువంటి ఎన్నిటిని సమన్వయం చేసే ఒక యూనిట్ ఉంటుంది, దీన్ని మనం కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఇట్ కంట్రోల్స్ ఆల్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ అది విండ్ టర్బైన్. ఈ డబ్ల్యూసిఎస్లో ఉన్నటువంటి విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని భాగాలని ఇది కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది, ఏం కంట్రోల్ చేస్తుంది, ఉదాహరణకి ఈ విండ్ టర్బైన్ ఉంది. ఈ విండ్ టర్బైన్ యొక్క వెలాసిటీ ఎంత వస్తుంది, విండ్ టర్బైన్ మీద గాలి విండ్ వెలాసిటీ ఎంత వస్తుంది. ఉదాహరణకి తుఫాన్లో ఆ ప్రాంతంలో తుఫాన్లో వచ్చినటువంటి సమయం అనుకోండి, అప్పుడు విండ్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏం చేస్తారు, ఈ విండ్ వెలాసిటీని ఎక్కువ అంటే అన్వాంటెడ్ వెలాసిటీ బాగా ఎక్కువగా వస్తున్నట్లయితే, తుఫాన్ అంటే అధికంగా వస్తున్నట్లయితే విండ్ బ్లేడ్స్ మనకి ఇరిగిపోయే అవకాశం ఉంది, టర్బైన్ పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, వాటిని ఈ కంట్రోల్ యూనిట్ కంట్రోల్ చేస్తాం. కంట్రోల్ చేయడం అంటే అర్థం ఏంటి, అటువంటి సందర్భాల్లో విండ్ టర్బైన్ మనం ఆఫ్ చేయడానికి ఉపయోగం. అంటే మనం ఏ సందర్భంలో విండ్ టర్బైన్ ఆఫ్ ఆన్ అంటే మనం వినియోగించుకోవాలి, అంటే మనకు ఉపయోగకరమైనటువంటి విండ్స్ వస్తున్నట్లయితే అప్పుడు వస్తున్నాయా లేదా అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే విండ్ వెలాసిటీ స్టడీ చేస్తుంది, అంటే పవన్ యొక్క వేగాన్ని కంట్రోల్ చేయడం అంటే దాని ఎక్కువ వేగం కనుక అధిక వేగం కలిగినటువంటి గాలి కానీ వీస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుంది, ఈ గేర్ బాక్స్ లేకపోతే బ్రేక్స్ ఉంటాయి, అది ఆఫ్ చేసేస్తుంది. లేకపోతే మనకు పవర్ సప్లై అక్కర్లేదు, మనకు ఆల్రెడీ మనకు పవర్ ఏసీ పవర్ జనరేట్ చేయవలసిన అవసరం లేదు. నాకు అవసరం లేనప్పుడు ఏం చేస్తాం, ఆఫ్ చేస్తాం. అదే ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా ఈ కంట్రోల్ యూనిట్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే వస్తున్నటువంటి గాలి యొక్క వేగాలను కంట్రోల్ స్టడీ చేస్తూ ఉంటుంది, ఎంత వేగంతో వస్తుంది, ఏ డైరెక్షన్లో వస్తుంది. మన విండ్ టర్బైన్ ఎలా ఉంది, గాలి పర్పెండిక్యులర్గా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దీని ముఖాన్ని మనం మార్చుకోవాలి, అంటే కంట్రోల్ చేయాలి, అంటే దీని ఫేస్ మనం తిప్పుకోవాలి.
అంటే గాలికి అనుగుణంగా గాలి ఏ దిశలో వస్తుందో దాని పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మన విండ్ ఈ టర్బైన్ యొక్క ఫేస్ని మనం ఉంచాలి కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేసే యూనిట్ ఇది. దాన్ని యా మెకానిజం అంటారు. దాన్ని మనం యా మెకానిజం అంటారు. ఈ కంట్రోల్ యూనిట్ ఈ గేర్ బాక్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. గేర్ బాక్స్ కంట్రోల్ చేయడం అంటే ఏంటి? ఎంత వేగంతో తిరగాలి, రొటేషనల్ స్పీడ్, రొటేషనల్ వెలాసిటీ, రొటేషనల్ యాక్సలరేషన్, ఎంత వేగంతో తిరగాలి. గేర్ బాక్స్ స్పీడ్ కూడా ఫస్ట్ గేర్లో ఉండాలా. మరి స్కూటర్ చూడండి, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఇట్ ఇంక్రీజెస్ ది వెలాసిటీ. ఏ వెలాసిటీ అయితే మన ఏరో జనరేటర్లో కరెంట్ని జనరేట్ చేయడానికి సూటబుల్ ఉంటుందో ఆ వెలాసిటీకి వచ్చేంత వరకు ఈ కంట్రోల్ అంటే ఎక్కువ తక్కువ వెలాసిటీ కనుక ఉన్నట్లయితే మనకి గాలి ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువ వేగంతో తిరుగుతూ ఉంటుంది షాఫ్ట్, తక్కువ వేగంతో వస్తున్నాయి అనుకోండి తక్కువ వేగంతో తిరుగు. మరి తక్కువ వేగంతో వస్తున్నటువంటి షాఫ్ట్ తిరిగితే మనకి ఏరో జనరేటర్ పనిచేయదు, కరెంట్ కింద మార్చదు. అప్పుడు ఏం చేయాలి? ఈ గేర్ బాక్స్ దాని వెలాసిటీని మార్చాలి. అంటే ఆ వస్తున్నటువంటి వెలాసిటీని స్టడీ చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా గేర్ బాక్స్ అండ్ గేర్ బాక్స్ని కంట్రోల్ చేయడం అంటే యాంగులర్ వెలాసిటీని, రొటేషనల్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది, పెంచడానికి తగ్గించడానికి. ఇది కంట్రోల్. ఏరో జనరేటర్ ఈ కంట్రోల్ చేసినటువంటి కావాల్సిన ఏరో వేగం జనరేటర్ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏసీ జనరేట్ అవుతుంది. ఈ జనరేటర్ ఏసీని గ్రిడ్కి అనుసంధానం చేస్తారు. దాన్ని మనం ఇంటర్ఫేస్. ఈ గ్రిడ్ నుంచి ఏం చేస్తారు? మనకు కావాల్సినటువంటి గవర్నమెంట్ సప్లై గ్రిడ్ నుంచి మనకి డిఫరెంట్ ట్రాన్స్ఫార్మర్స్కి, డిఫరెంట్ సబ్ స్టేషన్స్కి సప్లై చేస్తారు. దాన్ని మనం గృహాల్లో ఉపయోగిస్తాం. ఇది కంట్రోల్. నెక్స్ట్ ఈ కంట్రోల్ అంటే ఎవరు కంట్రోల్ చేస్తే ఈ గ్రిడ్కి వచ్చినటువంటి ఐరో జనరేటర్లో ప్రొడ్యూస్ చేసిన ఆల్టర్నేటివ్ కరెంట్, దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? కరెంట్ ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే దాని ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వోల్టేజ్ ఉంటుంది, ఎంత వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది, ఎంత ఫ్రీక్వెన్సీ కలిగిన కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీని ఆ వోల్టేజ్ని కూడా రెగ్యులేట్ చేసే చేసే యూనిట్ ఈ అంటే మొత్తం ఈ ఏరో టర్బైన్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ ఈ మొత్తం సిస్టమ్ని ఈ కంట్రోల్ యూనిట్ ఓవరాల్గా కంట్రోల్ చేస్తాం. ఇది బ్లాక్ డయాగ్రామ్ కరస్పాండింగ్ టు ది WCS విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. ఓకే, ఇది బ్లాక్ డయాగ్రామ్. ఇది మనం టర్బైన్లో ఇన్కార్పొరేట్ చేస్తాం. అంటే విండ్ టర్బైన్లో ఉండేటువంటి ప్రధానమైన భాగాలు ఇవే. ఈ భాగాలు మనం ఏం చేస్తున్నాం అంటే సెపరేట్గా ఇండివిజువల్గా మనం వీటిని ఇండివిజువల్గా నేర్చుకోండి. ఒరిజినల్గా విండ్ టర్బైన్ అంటే విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఇస్ ఎ విండ్ టర్బైన్. దాన్నే మనం విండ్ టర్బైన్ అంటాం. అందులో మెకానిజం ఏంటి, ఆ బ్లాక్ డయాగ్రామ్ ఏంటో దాన్ని బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్. అంటే ఒరిజినల్గా విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటే ఎవరు? విండ్ టర్బైన్. ఈ విండ్ టర్బైన్ ఏంటి? ఈ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటే ఏం చెప్పుకున్నాం? విండ్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేటువంటి సిస్టమ్, వ్యవస్థ. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ప్రాక్టికల్గా విండ్ టర్బైన్ చేస్తుంది. కాబట్టి విండ్ టర్బైన్ ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ ఈ విండ్ టర్బైన్. ఈ విండ్ టర్బైన్ నిర్మాణం ఎలా ఉంటుంది? విండ్ టర్బైన్లో మెయిన్ పార్ట్స్ ఎలా ఉంటాయి? మెయిన్ పార్ట్స్ అది విండ్ టర్బైన్ ఏ పార్ట్ ఎలా ఉపయోగిస్తారని మనం నేర్చుకుంటాం. ఇది చాలా విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ మనకు యూనివర్సిటీకి ఎస్ఐకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. నేను చెప్పిన ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్ అన్నదే షార్ట్ ఆన్సర్. 5 మార్కులు పెడితే ఇక్కడ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ నేను జరిగింది. విండ్ ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపల్ ఏ ప్రిన్సిపల్ ఆధారంగా, ఏ నియమం ఆధారంగా విండ్ ఎనర్జీ ఎంత వస్తుందని నేర్చుకున్నాం. ఈరోజు ఎలాగ ఫిజికల్గా వ్యవస్థను మనం నేర్చుకుంటాం. విండ్ టర్బైన్ గాలి గోపురం ఉంటుంది తెలుగులో. ఈ విండ్ టర్బైన్లో ప్రధానమైన భాగాలు ఏముంటాయి? విండ్ బ్లేడ్, టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి. బ్లేడ్స్ ఎన్ని ఉండొచ్చు? 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ. కొన్ని టర్బైన్ 2 బ్లేడ్ టర్బైన్ అంటారు, 3 బ్లేడ్ టర్బైన్ అంటారు, 4 బ్లేడ్ అంటే కొన్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాం మనం టైప్స్ ఆఫ్ టర్బైన్స్. విండ్ టర్బైన్లో రకాలు, నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. విండ్ టర్బైన్లో మనకు మొదటి భాగం ఏంటి? విండ్ బ్లేడ్స్. ఈ విండ్ బ్లేడ్స్ ఎలా ఉంటాయి? 2 కానీ జనరల్గా మనం చూసి విండ్ టర్బైన్స్ జనరల్గా 3 బ్లేడ్స్ ఉంటాయి, 3 రెక్కలు ఉంటాయి. ఈ 3 రెక్కలు దేనికి కనెక్ట్ చేయబడతాయి? ఇప్పుడు మన ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ 3 రెక్కలు ఉంటాయి. ఆ ఫ్యాన్ 3 రెక్కలు దేనికి అనుసంధానం చేస్తారో ఒక డిస్క్ లాగా ఉంటుంది, దాన్నే హబ్ అంటారు. హబ్ అంటే కేంద్రకము. ఇది హబ్. ఈ హబ్కి ఏం చేస్తారు? ఇక్కడ మనకు 2 డయాగ్రామ్లో 2 కనిపిస్తాయి. యాక్చువల్గా ఎన్ని ఉంటాయి? 3 కానీ 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ ఎన్నో ఉండొచ్చు. ఓకే, ఇది దేనికైతే అనుసంధానం చేస్తారో కేంద్రంగా ఉంటుంది, దాన్నే మనం అంటే ఇరుసు అంటారు. ఇరుసుకి ఏం చేస్తారు? ఇది ఇరుసు అనుకున్నట్లయితే, హబ్ అనుకున్నట్లయితే ఇదో రెక్క ఉంటుంది, ఎక్కడో ఒక రెక్క ఉంటుంది, 3 రెక్కలు. దీన్ని హబ్ అంటారు. కేంద్ర బిందువు అంటే టర్బైన్ యొక్క బ్లేడ్స్ అన్నీ కూడా ఒకే కేంద్రం ఉంటుంది, దాన్ని మనం ఇరుసు లేక కేంద్ర బిందువు అంటారు. ఈ టర్బైన్ బ్లేడ్స్ ఎలా ఉండొచ్చు? దేనితో నిర్మించబడతాయి? జనరల్గా ఈ టర్బైన్ బ్లేడ్స్ హై డెన్సిటీ వుడ్, బాగా థిక్గా దళసరిగా ఉన్నటువంటి, చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వుడ్ అంటే
చెక్కతో కానీ ఇనిషియల్గా చెక్కలతో నిర్మించిన టర్బైన్స్ బ్లేడ్స్ ఉండేవి పూర్వకాలంలో. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి టర్బైన్ బ్లేడ్స్ మనకి గ్లాస్ తోటి కానీ ఫైబర్ తోటి కానీ లేకపోతే గ్లాస్ ఫైబర్ మిక్స్ చేసినటువంటి మెటీరియల్ తోటి మనం విండ్ టర్బైన్ బ్లేడ్స్ మనం నిర్మిస్తున్నాం. ఈ విండ్ టర్బైన్ బ్లేడ్స్ జనరల్గా సైజ్ ఎంత ఉంటాయి? The size of the wind blades, the diameter of the wind turbine is of the order of 100 meters. 100 meters diameter అంటే 100 meters అంటే ఒక్కో రెక్క పొడవు ఎంత ఉంటుంది? మొత్తం డయామీటర్ అంటే ఇది వ్యాసం. 100 మీటర్లు అంటే వ్యాసార్థం ఎంత ఉంటుంది? 50 మీటర్లు. అంటే ఒక్కో రెక్క పొడవు ఇంచుమించు 50 మీటర్లు ఉంటుంది. ఓకే, అది దేనితో నిర్మిస్తారు? వుడ్. అంటే గతంలో వుడ్తో నిర్మించేవారు, ఇప్పుడేమో ఫైబర్తో కానీ రెండు మిక్స్ చేసినటువంటి సిలికాట్స్ తోటి కానీ నిర్మిస్తారు. ఈ బ్లేడ్స్ అన్ని ఎక్కడ బిగించారు? దాన్ని మనం హబ్ అంటాం. ఇది మనం మొదటి రెండు భాగం. ఇదేమో బిడ్ బ్లేడ్స్, ఇది హబ్, ఇది బ్రేక్స్, ఇది గేర్ బాక్స్, ఇది ఏరో జనరేటర్. ఎన్నింటినీ కంట్రోల్ చేసి అదే సేమ్ అదే దాన్ని మనం ఇక్కడ ఒరిజినల్ గా టర్బైన్ ఎలా ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి అదే. ఇది విండ్ టర్బైన్, అది విండ్ టర్బైన్. ఇది హబ్, రెక్కలు ఇక్కడ ఉన్నాయి, టర్బైన్స్ ఉన్నాయి. ఫాలోడ్ బై గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ ఎలాస్టిక్ ఆఫ్ ఆన్ చేయడానికి మనం ఇక్కడ బ్రేక్స్ ఉంటాయి, ఇది గేర్ బాక్స్, ఇదేమో ఏరో జనరేటర్. ఇవన్నింటినీ కంట్రోల్ చేయడానికి కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఈ ఏరో జనరేటర్ నుంచి వచ్చినటువంటి ఆల్టర్నేటింగ్ కరెంట్ ని మనం దేనికి అనుసంధానం చేస్తారో ఏరో జనరేటర్ నుంచి వచ్చినటువంటి ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ని ఈ సమన్వయం చేసి కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? గ్రిడ్ కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఏరో జనరేటర్ నుంచి వచ్చినటువంటి కరెంట్ ని మనం వైర్ ద్వారా దేనికి కనెక్ట్ చేసాం? గ్రిడ్ కనెక్ట్ చేసాం. సేమ్ అదే ప్రిన్సిపల్ అది ఒరిజినల్ కన్స్ట్రక్షన్. ఇది WECS విండ్ ఎనర్జీ కన్వర్షన్. ఒరిజినల్ ఎగ్జాంపుల్ ఏంటి? విండ్ టర్బైన్. అది బేసిక్ విండ్ అనేది ప్రిన్సిపల్, అది ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్. దాని ఆధారంగా మనం దీన్ని నిర్మించాం. కాబట్టి మొదటిది టర్బైన్ బ్లేడ్స్ ఎంత సైజులో ఉండే, దేనికి కనెక్ట్ చేయబడితే దాన్ని హబ్ అంటారు, దాని కేంద్ర బంధము ఇది అంటారు. ఇప్పుడు మనం ఈ విండ్ టర్బైన్ లో విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ ఏమున్నాయి? బ్రేక్స్ ఉన్నాయి, నాకు ఇంకేమున్నాయి? గేర్ బాక్స్ ఉంది, కంట్రోల్ యూనిట్ ఉంది, ఏరో జనరేటర్ ఉంది. ఇవన్నిటిని ఎంప్లాయ్ చేయడానికి గూడ్ లాంటిది, అంటే సపోర్ట్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు మన ఫ్యాన్ వెనకాల ఒక ఇలాగ మన స్టాండ్ ఫ్యాన్ ఉందనుకోండి, మనకి పెడస్టల్ ఫ్యాన్ కానీ స్టాండ్ ఫ్యాన్ ఉన్నది, ఆ లోపల కాయిల్ ఉంటుంది, ఆ కాయిల్ చుట్టూరు ఉంటే ఒక గూడ్ లాంటిది ఉంటుంది, దాన్ని నేసల్ అంటారు. ఎన్క్లోజర్ అంటే గూడు, అంటే లోపల ఉన్నటువంటి పరికరాన్ని అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎన్క్లోజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎన్క్లోజర్ అంటారు. దాని టెక్నికల్ ఏమో నాజిల్ అంటారు, NACELLE నాజిల్. దాన్ని అంటారు ఎన్క్లోజర్. దేని ఎన్క్లోజ్ చేస్తుంది? విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టంలో ఉన్న అన్ని పార్ట్స్, ఈ పార్ట్స్ అన్నింటినీ ఇవన్నింటికి గూడు కింద ఏర్పడుతుంది. అంటే నాజిల్ అంటే పిచ్చి గూడు. యాక్చువల్గా నాజిల్ అంటే పిచ్చి గూడు, అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఇవన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది నాజిల్. ఓకే, నెక్స్ట్ యా మెకానిజం. ఇక్కడ చూడండి, ఇప్పుడు పళ్ళు ఇక్కడ టీత్ ఉంటుంది. ఇప్పుడు మనకి పెడస్టల్ ఫ్యాన్ ఉందనుకోండి, మన పెడస్టల్ ఫ్యాన్ మనం కుర్చీ వేసి కూర్చున్నాం, మన పెడస్టల్ ఫ్యాన్ దగ్గర మన ఎదురుకుండా గాలి వచ్చేలాగా మనం దాన్ని ఫేస్ పెట్టుకుంటాం. సపోజ్ నా పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఇంకోటి వేసుకుని అక్కడ గాలి తగులుతుందా? తగలదు. అంటే ఏం చేయాలి? దాని ఓరియంటేషన్ని మనం మార్చుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇది విండ్ టర్బైన్ యొక్క ఫేసింగ్ ఇది. ఇప్పుడు నా గాలి ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లోంచి రాదు. ఇప్పుడు సపోజ్ మార్నింగ్ ఈ గాలి ఈ వైపు నుంచి వస్తుంది, మధ్యాహ్నం ఈ వైపు నుంచి వస్తుంది, సాయంత్రం ఈ వైపు నుంచి వస్తూ ఉంటుంది. అంటే విండ్ వెలాసిటీ, విండ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా స్టాండర్డ్గా స్థిరంగా ఉండవు. ఎప్పుడు ఇలాగే రావాలి కాబట్టి నేను ఫ్యాన్ విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్స్ ఇలా పెట్టి కూర్చుంటానంటే కుదరదు. మనం ఏం చేయాలి? విండ్ టర్బైన్ యొక్క బ్లేడ్స్ విండ్ ఎనర్జీని కన్వర్ట్ చేయాలంటే ఎప్పుడు కూడా గాలి సపోజ్ ఇటు నుంచి చేస్తే దీని ఫేస్ ఇలా రావాలి, ఇటు నుంచి వస్తున్నప్పుడు దీని ఫేస్ ఓరియంటేషన్ మార్చుకోవాలి, గాలి ఇటు నుంచి వస్తున్నట్టు దాని ఓరియంటేషన్ మార్చుకోవాలి. దాన్ని ఏమంటారంటే యా మెకానిజం అంటారు. మార్గం విడిచి అంటే అర్థంగా అంటే మనం ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో, స్టాండర్డ్ పొజిషన్లో ఉండకూడదు. ఫ్యాన్ ఇప్పుడు మనం ఏం చేస్తాం? పెడస్టల్ ఫ్యాన్ ఉంటుంది, స్టాండ్ ఫ్యాన్ ఉంటుంది. ఎప్పుడు ఒకే దిక్కు నుండి ఒకరికే తగులుతుంది. అందరికీ తగలాలంటే ఏం చేయాలి? అంటే ఏ డైరెక్షన్లో అన్ని దిశల్లో గాలి వీచాలంటే దాన్ని మనం యా మెకానిజం అంటే రొటేషన్లో పెట్టుకుంటాం. అది అలా తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఎలా తిరగాలి? ఇది గాలి వీస్తున్నటువంటి వైపుకే తిరగాలి. గాలి ఒకవైపు తిరిగితే దీని ఫేసింగ్ ఒకలా ఉందనుకోండి, అప్పుడు విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయదు. కాబట్టి గాలి వీచే దిశకి అనుగుణంగా దీని యొక్క ముఖాన్ని, దాని యొక్క ఫేసింగ్ని మార్చుకోవాలి. అలా మార్చుకోవడానికి ఇక్కడ టీత్ ఉంటుంది, దీన్ని యా మెకానిజం అంటే ఇది ఎలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. గాలి వేస్తే ఎలా ఫేస్ తిరుగుతుంది,
అటు నుంచి వస్తే గాలి అటువైపు వెళ్ళిపోతుంది, అవతల వైపు నుంచి వస్తే దాని ఫేసింగ్. అంటే ఈ మెకానిజం ఎవరు కంట్రోల్ చేస్తారో లోపల కంట్రోల్ యూనిట్ ఉంటారు. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, వస్తున్నటువంటి ఇన్పుట్ విండ్ యొక్క వేగాన్ని స్టడీ చేస్తూ ఉంటుంది, దాని వెలాసిటీ స్టడీ చేస్తుంది, నెక్స్ట్ దాని డైరెక్షన్ స్టడీ చేస్తుంది. ఆ వచ్చే డైరెక్షన్కి అనుగుణంగా దీని ఫేస్ని, దీని ముఖాన్ని మనం రొటేట్ కన్వీనియంట్గా మార్చుకుంటుంది. ఆ మెకానిజంని మెకానిజం. ఇక్కడ చూడండి టీత్ ఉంది, పళ్ళు లాంటివి ఉన్నాయి. ఈ టీత్ రొటేట్ చేస్తూ ఉంటాం. మనకు సేమ్ పెడస్టల్ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందో ఇంచుమించు అదిలా పనిచేస్తుంది. అంటే ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. గాలి వీచే దిశకు అనుగుణంగా దీని యొక్క డైరెక్షన్ కూడా మనం మార్చుకుంటూ ఉంటుంది. చేంజెస్ ది ఓరియంటేషన్ ఆఫ్ ది విండ్, changes the orientation of the wind turbine according to the direction of the wind flow. విండ్ ఫ్లో దిశకు అనుగుణంగా దీని యొక్క ముఖాన్ని కూడా మార్చింది అంటే కంట్రోల్ చేసుకోవాలి. అందుకే ఈ కంట్రోల్ యూనిట్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. టర్బైన్ కంట్రోల్ చేస్తుంది, గేర్ బాక్స్ కంట్రోల్ చేస్తుంది, జనరేటర్ కంట్రోల్ చేస్తుంది, గ్రిడ్ కంట్రోల్ చేస్తాం. అన్నిటి చూడండి కంట్రోల్ యూనిట్ దేనికి కనెక్ట్ చేయబడింది, గ్రిడ్కి కనెక్ట్ చేయబడింది. కంట్రోల్ యూనిట్ ఇంటర్ఫేస్ కనెక్ట్ చేయబడింది. ఈ కంట్రోల్ యూనిట్ నుంచి జనరేటర్ కనెక్ట్ చేస్తారు. ఈ కంట్రోల్ యూనిట్ నుంచి గేర్ బాక్స్ కంట్రోల్ చేస్తారు. ఈ కంట్రోల్ యూనిట్ విండ్ టర్బైన్ కూడా కంట్రోల్ చేస్తారు. కాబట్టి అన్నింటినీ సమన్వయం చేస్తుంది కానీ కంట్రోల్ యూనిట్ అంటే. ఓకే, కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం, హబ్ నేర్చుకున్నాం, విండ్ ప్లేట్స్ నేర్చుకున్నాం. ఓకే, ఇది నేచురల్ అంటే ఎన్క్లోజర్, ఒక గూడు లాంటిది. అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి కారణం జాగ్రత్త పడడానికి పాడైపోకుండా ఉండడం కానీ నేచురల్ తీసుకున్నాం. ఇందులో బ్రేక్ నెక్స్ట్ దీంట్లో ఏం చేస్తుంది, విండ్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రేక్స్ ఉన్నాయి. బ్రేక్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు నాకు ఉదాహరణకి నాకు పవర్ ఈ సందర్భం వర్షాకాలం ఎక్కువగా ఉంది, నాకు పవర్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. సమ్మర్లో అయితే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది ఏసీ. వింటర్లో సమ్మర్ మనకి రైనీ సీజన్లో పవర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి పవర్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తారు. అటువంటి సందర్భంలో ఏం చేస్తారు, ఇక్కడ బ్రేక్ చేస్తారు. బ్రేక్ వేస్తే విండ్ రొటేట్ అవడం మానేస్తే అంటే ఆఫ్ స్టేజ్లో ఆఫ్ చేస్తారు అనమాట. అంటే విండ్ టర్బైన్ ఆఫ్ అయిపోయింది. ఇది బ్రేక్స్ పని. ఉదాహరణకి ఒక తుఫాను వస్తుంది. తుఫాను సందర్భంలో మనకి భయంకరమైన వేగాలతో కలిగినటువంటి గాలులు వస్తాయి. అటువంటి సందర్భంలో విండ్ టర్బైన్ ఏం చేస్తారో ఆఫ్ చేస్తారు. అంటే బ్రేక్స్ ఆన్ చేస్తారు. బ్రేక్స్ వేసేస్తే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. లేదనుకోండి అటువంటి అన్వాంటెడ్ విండ్స్, హరికేన్స్ లాంటిగా విపరీతమైన వేగంతో వచ్చిన గాలులతో కనుక అటువంటి సందర్భంలో దాన్ని ఆన్ చేస్తే అది డ్యామేజ్ అయ్యి కాలు పాడైపోయి ఇరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా ఈ బ్రేక్స్ అంటే మన కరెంట్ అవసరం లేనప్పుడు బ్రేక్స్ ఆఫ్ చేస్తారు. అంటే మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ బ్రేక్స్ని మనం వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్రేక్స్ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఇది గేర్ బాక్స్. గేర్ బాక్స్ అంటే ఏం చేస్తుందని చెప్పాను, రొటేషనల్ ఎనర్జీని వేగాన్ని పెంచుతుంది. అసలు దేనికి అనుగుణంగా ఏరో జనరేటర్ స్పీడ్కి అనుగుణంగా మన దీని యొక్క వేగాన్ని పెంచుతుంది కాబట్టి గేర్ బాక్స్ అంటారు. ఈ గేర్ బాక్స్ లో ఎక్కువ స్పీడ్గా యాక్సలరేట్ రొటేషనల్ స్పీడ్ పెంచిన తర్వాత ఏరో జనరేటర్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ని ఈ సప్లై చేసిన ఏసీ కరెంట్ ని మనం గ్రిడ్ సేమ్ అదే డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ మనం నేర్చుకుంటాం. అది ఇది ఒకటి. దీన్ని అక్కడ ఏం చేస్తామంటే లోపల దీని ఒక్కదాన్ని మనం మ్యాగ్నిఫై చేసి అక్కడ నేర్చుకున్నాం. అది ఇదంతా లోపల ఉంటుంది. విండ్ టర్బైన్ అయినా ప్రధానమైన భాగాలు అయ్యాయి. ఓకే, ఇది అవుట్పుట్ అసలు. కాబట్టి బ్రేక్స్ ఎప్పుడు ఉపయోగించాలో చెప్పాం, గేర్ బాక్స్ ఎందుకు ఉపయోగపడతాయో చెప్పుకున్నాం. ఏరో జనరేటర్ ఏం చేస్తే కరెంట్ని సప్లై చేస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ లేదా రొటేషనల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద మారుస్తూ ఉంటుంది. ఈ నేసల్ ఏమో ఈ విడిభాగాలన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఒక గూడ్లాగా ఉంటుంది. కాబట్టి దీన్ని నేసల్ అంటారు. ఈ మెకానిజం అంటే ఏం చేస్తుంది, దీని యొక్క విండ్ టర్బైన్ యొక్క ఫేసింగ్ని, ఓరియంటేషన్ని, దాని ముఖాన్ని లేక తీసే డైరెక్షన్ని, ఓరియంటేషన్ని మనకు అనుగుణంగా మార్చుతూ ఉంటాడు. కంట్రోల్ యూనిట్ మారుస్తూ ఉంటుంది. దీన్ని మెకానిజం. ఇది విండ్ టవర్. ఈ విండ్ టవర్ మనకు తెలుసు. మన విండ్ వెలాసిటీ ఏమవుతుందని చెప్పాను, భూభాగం అందరూ భూమి నుంచి పైకి వెళ్ళి కొద్ది విండ్ వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఎంత వెలాసిటీ ఉండాలని చెప్పాను, ఆప్టిమం వెలాసిటీ లాస్ట్ క్లాస్లో మినిమం 5 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ ఉండాలి, లేకపోతే మ్యాక్సిమం 25 మీటర్స్ పర్ సెకండ్. అంటే 5 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ కానీ 25 మీటర్స్ పర్ వెలాసిటీ కానీ ఆ మధ్యలో వేగాలను మాత్రమే విండ్ ఎనర్జీకి మనం బాగా సూటబుల్ వెలాసిటీస్. కాబట్టి మనం ఏం చేయాలి అంటే 25 మీటర్స్ వేగం అయితే 20 మీటర్స్ పర్ సెకండ్ ఎంత వేగం కలిగిన అంటే పైకి వెళ్తే ఏమవుతుంది, భూమి నుంచి పైకి వెళ్ళి వేగం పెరుగుతూ ఉంటుంది గాలికి. అంటే ఎంత హైట్లో పెట్టాలి, మనకు కావాలి విండ్ ఎనర్జీని జనరేట్ చేయాలంటే అంటే అంత హైట్ ఈ టవర్ మనం నిర్మించుకోవాలి. జనరల్గా మోర్ దెన్ 10 మీటర్స్ లేకపోతే 20 మీటర్స్ లేకపోతే 50 మీటర్స్ లేకపోతే 100 మీటర్స్. అంటే ఆ ప్రాంతంలో ఇవి గాలి యొక్క వేగం ఎలా ఉంటుంది, దిశ ఎలా ఉంటుంది స్టడీ చేస్తారు. విండ్ స్టాటిస్టిక్స్ అని ఒక సంవత్సరం కాలం పాటు విండ్ వెలాసిటీ స్టడీ చేసి అక్కడ వేగాలు ఎలా ఉన్నాయో చూసుకుని స్టడీ చేసిన తర్వాత అప్పుడు దానికి అనుగుణంగా మనకి ఎలా ఉండాలని చెప్పాను, 2 మీటర్స్ పర్ సెకండ్. లేకపోతే విండ్ వెలాసిటీ ఎంత ఉండాలని చెప్పాను, విండ్ వెలాసిటీ 5 మీటర్స్ పర్ సెకండ్ నుంచి
20 or 25 meters per second. ఈ మధ్యలో ఉన్న వేగాలే మనకు విండ్ ఎనర్జీని విండ్ ఎనర్జీ కన్వర్షన్ ఉపయోగపడతాయి. 5 మీటర్స్ కంటే తక్కువ ఉన్నా మనకి విండ్ టర్బైన్ సూట్ అవ్వదు. 25 మీటర్స్ కంటే ఎక్కువ అది అధిక వేగం ఉన్నట్లయితే ఈ విండ్ టర్బైన్ పాడైపోయి డ్యామేజ్ అయిపోయి విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎటువంటి గాలిని ఉపయోగించాలి, కాబట్టి ఎంత హైట్లో పెట్టాలి, ఎంత హైట్ అంటే ఆ వేగాలకు అనుగుణంగా ఏ హైట్లో ఎంత వెలాసిటీ వస్తుందో స్టడీ చేసి ఆ హైట్లో ఈ విండ్ టర్బైన్ మనం నిర్మిస్తాం. దాన్ని మనం ఏమంటారంటే టవర్ అంటాం. టవర్ హైట్ జనరల్గా ఎంత ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 10 మీటర్స్. ఇందువల్ల 10 మీటర్స్ అన్నది మనకి 10 మీటర్స్ లోపల నాకు ఎలా ఉంటుందని చెప్పినాం, లోకల్ డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పాను. లోకల్ డిస్టర్బెన్స్ ఉంటుందంటే వెలాసిటీ స్థిరంగా ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా 10 మీటర్స్ కంటే హై అంటే 200 మీటర్స్ కావచ్చు, 100 మీటర్స్ కావచ్చు, 250 మీటర్స్ కావచ్చు. ఓకే, ఇది విండ్ టవర్. ఈ అవుట్పుట్ నుంచి వచ్చిన దాన్ని గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ లేకపోతే సబ్ స్టేషన్ ఉంటుంది. ఈ సబ్ స్టేషన్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేస్తాం. ఇది ఫౌండేషన్. దిస్ ఈజ్ అబౌట్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది విండ్ టర్బైన్. కాబట్టి మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్, WECS, విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్, పవన శక్తి వినిమయ వ్యవస్థ తెలుగులో. అంటే బేసిక్ డయాగ్రామ్ అంటే బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అంటే ఇది నథింగ్ బట్ విండ్ టర్బైన్. విండ్ టర్బైన్లో అది ఎలా పనిచేస్తుంది, బ్లాక్ డయాగ్రామ్ లోపల ఏముంటుంది, ఎలా పనిచేస్తుంది, దీన్ని మనం ఒరిజినల్గా విండ్ టర్బైన్ ఎలా ఉంటుంది, ఈ లోపల అంతర్భాగాలు ఇండివిజువల్గా మనం స్టడీ చేసుకోవాలి. ఇది విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ వేరు, విండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ వేరు. విండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ అంటే మ్యాథమెటికల్ ప్రిన్సిపల్, లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. నియమం, ఏ నియమం మీద ఆధారపడి మనం విండ్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తాం, అది నియమం. అదొక ప్రిన్సిపల్, ఒక ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇదేంటి, విండ్ ఎనర్జీ సిస్టమ్, వ్యవస్థ, ఫిజికల్ అంటే భౌతికమైనటువంటి వ్యవస్థ అనగానే అది విండ్ టర్బైన్. మరి విండ్ టర్బైన్ ఇది, మరి విండ్ టర్బైన్ ఏమున్నాయో దాన్ని మనం బ్లాక్ డయాగ్రామ్ ద్వారా నేర్చుకున్నాం. దాన్ని మనం అంటాం విండ్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. దిస్ ఈజ్ అబౌట్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ.